ఇంతింతై వటుడింతై మరియుదానింతై నభో వీధిపై నంతై మొత్తానికి బ్రహ్మాండంత సంవర్ధి అయి లిటరల్ గా రూపాయి బిళ్ళలతోటి విగ్రహాన్ని కొడుతున్నారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు అని అంటాం కదా, ఇదే ఆ బ్రహ్మరథం. నాకు కృష్ణ ఆర్ బలరామ్ అని కార్టూన్ నెట్వర్క్ లో ఒక సిరీస్ వచ్చేది. ఆ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి, నాకు అది గుర్తొచ్చింది. జీవితంలో ఒక్కసారైనా ప్రతి హిందువు తిరుపతి ఖచ్చితంగా వెళ్లే ఉంటాడు. ఆ తిరుపతి ఆలయానికి పునాది వేసిన సమయం ఎప్పుడు అని అడిగితే ఏ భక్తుడు చెప్పలేడు. కానీ ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఆలయం మనకి ప్రస్తుతం రానున్న మన తర్వాతి తరానికి ఒక చరిత్ర. బండి మనం నడుపుతున్నాం అన్నంత వరకు ఈ మాటలన్నీ వెటకారంగా అనిపిస్తాయి. అదే బండే మనల్ని నడుపుతుందని తెలిసిన రోజు అడ్రస్ కనుక్కొని మరీ దేవుడి దగ్గరికి వెళ్తాం. మరి ఈ అడ్రస్ ఏమో తెలంగాణలోని భువనగిరి, హైదరాబాద్ కి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం స్వర్ణగిరి ఆలయం. అందమైన ఆహ్లాదకరమైన ఈ వాతావరణం మధ్య ఈ ప్రయాణం మీ మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడి నుంచి దూరంగా కనిపించే ఆ కొండ రోజంతా ఆడుకొని అలా పడుకున్న ఒక మహా ఐరావతంలా కనిపిస్తుంది. ఐరావతం అంటే తెలుసు కదా, ఏనుగు. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ఒక మిరాకిలే ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్వర్ణగిరికి పునాది. ఒక గొప్ప ఆశ్చర్య సంఘటన. కోట్ల ఆస్తి ఉన్నంత మాత్రాన ప్రతిదీ నా చేతుల్లో ఉందనుకునే ఒక మనిషికి తన జీవితంలో తన ఎదుర్కొన్న ఒక పెద్ద గండం నుంచి ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి చేసిన కార్యానికి ఒక స్మృతే ఈ స్వర్ణగిరి. మొత్తానికి గుడి దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ మనకు కనిపించేదే బ్రహ్మరథం. మంచి పనులు చేసినందుకు గాను ప్రజలు బ్రహ్మరథం పట్టారు అని అంటాం కదా, ఇదే ఆ బ్రహ్మరథం. ఈ స్వర్ణగిరి ఆలయం 22 ఎకరాల్లో ఉంటుంది. ఇలాగా మరి మనం ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, అసలు ఎందుకు ఈ స్వర్ణగిరి ఇక్కడ కట్టారు, ఈ గుడికి ఎలా చేరుకోవాలో, అసలు ఇక్కడ విధానాలేంటో లోపలికి మనం అడుగు పెట్టే ముందు ఈ కథను మనం చూద్దాము. ఇది చూసి అడుగు పెట్టిన తర్వాత ఈ ఆలయం మీద మనకున్న దృక్పథం పూర్తి పవిత్రంగా మారుతుంది. జీవితంలో మనకుండే ప్రతి సమస్యకి డబ్బులుంటే చాలు పూర్తిగా పరిష్కారం అవుతుంది అనుకునే ఈ ఆలోచన దాదాపు మనుషులందరికీ ఉంటుంది. మరి ఇక్కడేమో డబ్బులకి ఏమాత్రం కొదవలేని ఒక శ్రీమంతుడికి ఏమాత్రం చలనం లేకుండా కోమాలో ఉన్న తన భార్యకి తన దగ్గర ఉన్న డబ్బు, తన చుట్టూ ఉండే పరపతి, ఈ పైన చెప్పే ఎలిమెంట్స్ ఏవి అక్కడికి రాలేదు. తన చేతుల్లో ఉన్న విశ్వ ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత ఒకానొక రోజు తన కలలో ఒక అవధూత తారసపడి ఒక దిశను నిర్దేశించింది. ఆ ప్రదేశం వచ్చేసి తిరుపతి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న చోటు. అక్కడ ఉన్న పరమ పవిత్రమైన ఒక జలమును తీసుకొచ్చి తన భార్యకి తాగిపించమని ఆ అవధూత చెప్పింది. ఇంతసేపు బండి ఇతను నడిపాడు కదా, ఇప్పుడు బండే తను నడుపుతుందని తెలుసుకున్న తర్వాత మొత్తానికి ఆ చోటుకి చేరుకొని మనం తెలియకుండా కూడా కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం. తెలియకుండా చేసే పాపాలని హరింపజేసేదే పాపనాశిని. మన ధర్మం గరుడ పురాణం ప్రకారం ఉన్న విషయం ఇది. నువ్వు తెలిసి కావాలని చేసిన ప్రతి విషయం ఈ ధర్మం ప్రకారం ఒక మహాఘాతకం. దానికి పాపనాశిని కూడా ఏమీ చేయలేదు. పూర్ణ మనసుతోటి ఆ పాపనాశిని నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ భార్యకి త్రాగిపించాడు. ఆశలు వదిలేసుకున్న తన జీవితానికి ఇదొక కొత్త మలుపు. ఇది మొత్తం జరిగిన వేళా విశేషం. పునర్జీవం పొంది మొత్తానికి తన భార్య కోలుకుంది. ఇప్పుడు ఆ భక్తుడి చేత వెంకటేశ్వర స్వామి నిర్మించుకున్న ఆలయమే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి క్షేత్రం. యాదగిరి గుట్టకి అతి సమీపంలో ఉన్న ఈ క్షేత్రం ఈ రోజుల్లో ఎలాంటి కార్యం జరిగి ఈ ఆలయం నిర్మించారంటే ఇది ఖచ్చితంగా దైవ సంకల్పం. మొత్తానికి వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని నన్ను ఈ చోటికి ఈ విధంగా తీసుకొచ్చారు. చక్కగా ఎంట్రన్స్ లో కాళ్ళు కడుక్కొని కాసేపు లైన్ లో ఉన్నా పర్లేదు గాని కాళ్ళు కడుక్కొని వెళ్ళండి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏమాత్రం తీసిపోదు. సృష్టికి ప్రతి సృష్టి అన్నట్టు అలిపిరి మెట్ల వద్ద ఉన్న స్వామి పాదాలలాగా ఉంటాయి ఇక్కడ. ఎదురుగా ఉన్న మార్గం గుండా వెళ్తే మనం కొండపైకి చేరుకుంటాం. ఈ వెళ్లే దారి కూడా ఎంతో చక్కగా సరదాగా ఉంది. ఇలా వెళ్లే దారి గుండా వైష్ణవ అవతారాలని పాలరాతితో చెక్కి అక్కడ పెట్టారు. కాళ్ళు నొప్పి వచ్చినప్పుడు ఇలా పక్కన కూర్చోవడానికి ఒక బల్లలాగా తయారు చేశారు. ఇదంతా పైన బోర్డుల్లో గోవిందనామాలు ఉన్నాయి. ఇందాకడ మనం చూసింది రామావతారం, ఇప్పుడు ఇది వామన అవతారం. ప్రతి ఒక్క అవతారం వెనకాల ఉన్న ఒక ఐడియాలజీ. ఇంతింతై వటుడింతై మరియుదానింతై నభో వీధిపై నంతై మొత్తానికి బ్రహ్మాండంత సంవర్ధి అయి నువ్వు ఎవ్వడికి తక్కువ కాదు, నీలో ఉండే సంకల్పం అంతకంతకు నిన్ను పెంచుతూ పోతుందనే ఒక గొప్ప ఐడియాలజీ.
వామన అవతారం, ఇలాంటి మరెన్నో అవతారాలు మనం వచ్చే దారంటా ఉన్నాయి. రథాన్ని ప్రత్యేకంగా ప్రదర్శనకి ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కట్టేసున్న ఈ రథం ఒక రోజు స్వామివారిని మోస్తూ తిరుగుతూ ఉంటుంది. ఆ యాత్ర జరిగే రోజు ఈ రథం ఇంకా పవర్ఫుల్ గా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ 360 డిగ్రీస్ ఫొటోస్ ఉంది కదా, దాంతో చక్కగా మీరు వీడియో కూడా తీసుకోవచ్చు. కొండపైన మనకి ఎంట్రన్స్ లోనే ఇది ఉంది. హనుమంతుల వారి జన్మస్థలం అన్ని పరిశోధనలు తేలిన తర్వాత అంజనాద్రి అని ధృవీకరించారు. తిరుపతిలో ఉండే 7 కొండల్లో 3వ కొండ మీద ఆంజనేయ స్వామి ఉంటారు, అదే అంజనాద్రి. ఎప్పుడో ఒకసారి అంజనాద్రి కొండపై కనిపించిన ఒక మిత్రుడు నాకు ఈ విధంగా చెప్పాడు. ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు జై శ్రీరామ్ అని, శ్రీరాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీ ఆంజనేయం అని ఈ విధంగా తలుచుకోవాలంట. బాగుంది కదా. ఇక్కడ ఈ విధంగా ఒక పెద్ద గంట కూడా ఉంది. ఒక్కసారి ఆ గంట కొడుతుంటే కొండపైన మొత్తం ఆ ధ్వని ప్రతిధ్వనిస్తుంది. ఆ ధ్వనికి ఎక్కడెక్కడో ఉండే మనసు దెబ్బకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. గరుడి విగ్రహం లేకుండా వెంకటేశ్వర స్వామి కథ పూర్తవదు. మన గరుడి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. కొంతమంది ఫోన్లు లోపలికి తీసుకువెళ్తున్నారు, కానీ మనం వీళ్ళ రూల్ ని పాటించి ఫోన్లు అవన్నీ అక్కడ ఇచ్చేయడం జరిగింది. ఈ పక్కనే మహాప్రసాదం కౌంటర్ కూడా ఉంది. వద్దు అంటే వద్దు, ఫోన్లు తీసుకువెళ్ళొద్దు లోపలికి అని చెప్పినప్పుడు దయచేసి తీసుకువెళ్ళకండి. భూ వారాహి స్వామి, ఈయనే మన వెంకటేశ్వర స్వామికి ల్యాండ్ ఇచ్చిందనమాట. వెంకటేశ్వర స్వామికి ఈయన ల్యాండ్ ఇవ్వడం ఏంటి? ఇలాంటి లాజిక్లు ఆలోచించే వాళ్ళకి అన్నిటికీ సమాధానం క్లియర్ గా మరొక వీడియోలో చెప్పుకుందాము. శేషతల్పం మీద శ్రీకృష్ణుడు. ఇది చూడగానే నాకు కృష్ణ ఆర్ బలరామ్ అని కార్టూన్ నెట్వర్క్ లో ఒక సిరీస్ వచ్చేది. ఆ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి, నాకు అది గుర్తొచ్చింది. ఇంకా ఈ స్వర్ణగిరికి ప్రత్యేక ఆకర్షణ ఈ కొలనులో సేద తీరుతున్న మహావిష్ణువు. సిటీకి దూరంగా ఉండటం వల్ల ఒక సాయంత్రం 4 గంటల నుంచి ఈ కొలను దగ్గర అలా సేద తీరుతుంటే ఆ చల్లని గాలికి మనసులో ఉండే అన్ని మాయమైపోతాయి అన్నమాట. మెయిన్ అయితే ఈ బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్, రోగం అయితే పోతుంది. ఒకే విధంగా మనస్తత్వం ఉన్న మనుషులంతా ఒక చోటను కలిసినట్టు ఇక్కడ కనిపించే వీళ్ళిద్దరూ ఒకళ్ళకి ఒకళ్ళు ఏమవుతారో తెలియదు గాని కళ్ళ ముందు కథ అన్నట్టు ఈ జెస్చర్ ఏదో తెలియని ఒక పసితనాన్ని, ప్రతి దాని కోసం పరిగెట్టే మనల్ని అలా నుంచోబెట్టి చూసేలా చేస్తుంది. ఇంకా మన వాళ్ళ గురించి తెలిసిందే కదా. వాళ్ళ దగ్గర ఉన్న చిల్లర డబ్బులతోటి ఇక్కడ ర్యాగింగ్ చేస్తున్నారు దేవుణ్ణి. లిటరల్ గా రూపాయి బిళ్ళలతోటి విగ్రహాన్ని కొడుతున్నారు. పూర్వం కొలనుల్లో, నదుల్లో, చెరువుల్లో రాగి నాణాలు వేసేవాళ్ళంట. ఆ నీళ్లు మళ్ళీ తాగేవాళ్ళు. కానీ ఇది అలా కాదు. కొంచెం విచక్షణతో ఆలోచిస్తే వెయ్యాలో లేదో మనకి అర్థమైపోద్ది. ఆలోచించండి ఈసారి. ఒక నమ్మకంతో ఉండేవాడికి, నాస్తికుడికి ఉండే తేడా ఏంటంటే మన మనసులో ఉండే బరువుని మన నమ్మకం షేర్ చేసుకుంటుంది. ఇంకా నాస్తికత్వంలో ఉన్నవాడికి ఆ బరువు అంతా వాడే మోసుకుంటూ అలా పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ విగ్రహం, ఎందుకంటే మనకి యాదగిరిగుట్ట పక్కనే కదా. నిజానికి యాదగిరిగుట్టకు వచ్చే వాళ్ళు ఈ పక్కనే ఉండే క్షేత్రానికి వస్తూ ఉంటారు, కానీ చాలా మందికి ఈ క్షేత్రం గురించి తెలియదు. యాదగిరిగుట్ట, సురేంద్రపురి, స్వర్ణగిరి ఈ 3 కలిపి ఒక్క రోజులో కంప్లీట్ చేయలేము. ఒక 2 రోజులు తీసుకోవాలి. దగ్గరగానే ఉంటాయి కాబట్టి ఈసారి మీరు వచ్చేటప్పుడు ఈ 3 కవర్ చేయడానికి చూడండి. ఇంకా ఈ గుడి వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి నైట్ 9 వరకు ఉంటుంది. యాదగిరిగుట్ట నుంచి మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి. యాదగిరిగుట్ట, సురేంద్రపురి, తర్వాత స్వర్ణగిరి కవర్ చేయండి. ఎందుకంటే రాత్రి దీపాలతో ఇంకా బాగుంటుంది స్వర్ణగిరి. స్వర్ణగిరి సువర్ణగిరి అంటే బంగారపు కొండలాగా వెలుతురుతో అలా మెరిసిపోద్ది సాయంత్రం. హైదరాబాద్ నుంచి అయితే మహాత్మా గాంధీ బస్ స్టాప్, జేబీఎస్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సింగిల్ గా అయితే బస్ ట్రాన్స్పోర్ట్ తో వచ్చేయండి. ఫ్యామిలీలతో అయితే మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ప్రతిసారి బస్సులు ఉండవు కాబట్టి, అంటే మనకు కావాల్సిన టయానికి ఉండవు అనమాట. ఈ మెట్ల మార్గంలోనే చక్కగా భగవద్గీతలు అనువాదం, తెలుగులోకి అనువాదం ఉన్న భగవద్గీతలు, చక్కటి ఫోటో ఫ్రేమ్లు అన్ని ఉన్నాయి. చాప కింద నీరులాగా అని అంటారు కదా, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండే యువత కొంతమంది స్నేహితులతోటి ఔటింగ్ కి వెళ్ళాలంటే టెంపుల్స్ కి వెళ్తూ ఉంటారు. దేన్నైనా ప్రోత్సాహం అందిస్తే అది ఇంకా పెరుగుతుంది. ఇలాంటి విషయాలకి సపోర్ట్ చేస్తేనే వాళ్ళ మానసిక జాడ్యాలు వదిలిపోయి వాళ్ళకు కూడా డీప్ సీక్లకి మించి కనిపెడతారు. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. మన మెంటల్ ప్రెజర్ ని రెసిస్ట్ చేసే ఆ మజిల్ ని, దాన్ని పరిమితిని పెంచి బలాన్ని అందించే మరొక కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు టూన్స్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ గైస్.